హాయ్ ఫ్రెండ్స్, వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్, తగ్గేది లేదు అన్నట్టు. ఈ వర్షానికి అయితే ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉంటున్నాం, పనికి కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడైతే కొంచెం వర్షం తగ్గింది ఫ్రెండ్స్. మా గార్డెన్ చూపిస్తాను చూడండి. మా గార్డెన్ లో పెండలం గడ్డ చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇదే పెండలం గడ్డ చెట్టు, తీగ పెండలం గడ్డ. ఇవైతే కాల్చుకొని తింటారు, అలాగే కూర కూడా వండుకొని తింటారు ఫ్రెండ్స్. ఈ పెండలం గడ్డలు అయితే చూడండి స్టార్టింగ్ ఎలా ఉన్నాయో, ఇప్పుడే చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్టుకి అయితే చిన్నగా ఉంది పెండలం గడ్డ. ఇంకా పెద్దవి ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇవైతే కాల్చుకొని తింటారు, అలాగే కూర కూడా వండుకొని తింటారు. నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ కాల్చి ఇచ్చేది. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి. ఇదే ఫ్రెండ్స్ పెండలం గడ్డ. ఇవి ఇంట్లో కాచేవి చూడండి ఎలా ఉన్నాయి. ఇవైతే కూర వండుకుంటారు ఫ్రెండ్స్, అలాగే కాల్చుకొని కూడా తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇవి చూడండి. మేమైతే పెండలం గడ్డ అంటాం ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవైతే కాల్చుకొని తింటారు, అలాగే కూర కూడా వండుకుంటారు ఫ్రెండ్స్. చూడండి తీగకి ఎన్ని ఉన్నాయో, గుత్తులు గుత్తులు కాసాయి కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి ఇంకా పెద్దగా అవుతాయి ఫ్రెండ్స్ పెండలం గడ్డలు. ఇవి స్టార్టింగ్ అయితే ఇలా ఉన్నాయి కొంచెం బాగా, ఇంకా పెద్దగా అయితే ఫ్రెండ్స్, పెద్దగా లావ్ అవుతాయి ఫ్రెండ్స్ పెండలం గడ్డ. చూడండి మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఒక వీడియోలో గోంగూర మొక్కలు అయితే. చూడండి ఈ గోంగూర మొక్క ఎంత పెద్దగా అయిందో, కంచకైతే మొత్తం అలా పాకిపోయింది ఫ్రెండ్స్. గోంగూర మొక్క అయితే ఇంత పెద్దగా అయింది చూడండి, తెల్ల గోంగూర. అలాగే మిగతా మొక్కలు, చిన్న మొక్కలు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. అలాగే ఇది చిట్టి గులాబీ ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా అయింది చెట్టు అయితే. వర్షం తగ్గాకైతే మండలన్నీ కోసేయాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఎగురు వస్తాయి కదా. చిట్టి గులాబీ చెట్టు ఫ్రెండ్స్ ఇది. కోయాలి ఫ్రెండ్స్, కోస్తే మళ్ళీ ఎగురు వస్తాయి కదా. ఏ ఫ్రెండ్స్ మా గార్డెన్లో చెట్లు. అలాగే చూడండి ఒక చిన్న మొక్కలు ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. ఇవైతే మండలే ఫ్రెండ్స్, మండలే పెడితే బతుకుతాయి ఫ్రెండ్స్ ఇవి చెట్లు. ఇగో టబ్బులు కూడా వేసాను నేను, మండలు ఇడిచి పెట్టాను. ఇవి ఇంకొకళ్ళు ఇవి కూడా మామూలుగా ఇలా ఇరిసి ఇలా కుచ్చాలి ఫ్రెండ్స్. ఇలా కుచ్చితే అవే ఎగురొస్తాయి, బతుకుతాయి ఫ్రెండ్స్. నేను అలాగే పెడతాను మండలన్నీ. ఇలా మొత్తం ఇరిచి పెట్టామంటే మొత్తం ఇలా చిన్న చిన్న మొక్కలు చూడండి, ఇలా మండలే పెట్టాను నేను అన్నీ. ఇలా అంటుకున్నాయి. మొన్న అయితే ఫ్రెండ్స్ ఇగో కనకాంబరం మండ కూడా పెట్టాను, ఇవి హైబ్రిడ్. అంతే ఫ్రెండ్స్, వీడియోని ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.